హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఏ సిటీలో ఉంటుందో ఆ డీటెయిల్స్ ఆర్ఆర్బి రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన సర్క్యులర్లో ఏం చెప్పారంటే 28th, 29th, 30th ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్ ఏ సిటీలో ఉంటుందో 10 days ముందు ఇన్ఫామ్ చేస్తాం. 4 days ముందు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. చెప్పినట్టుగానే 28th రోజు ఎవరెవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ హాల్ టికెట్స్ 18th నైట్న ఆర్ఆర్బి సైట్లో పెట్టడం జరిగింది. లుక్ ఎట్ దిస్. మీరు ఆర్ఆర్బి సైట్లోకి వెళ్తే సెన్ 4/2024 పారామెడికల్ సిటీ ఇంటిమేషన్ లింక్ విల్ బి లైవ్ టుడే 18/4/2025 at 23 hours అంటే నైట్ 11 o'clockకి అప్లోడ్ చేయడం జరిగింది. నౌ అగైన్ అండర్స్టాండ్. 28th ఎగ్జామ్ ఉన్న వాళ్ళది 18th రోజు అవైలబుల్గా ఉంది. 29th, 30 ఉన్న వాళ్ళకి సిటీ స్లిప్ ఈజ్ నాట్ లైవ్ అట్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. డోంట్ వరీ. 29th, 30th ఉన్న వాళ్ళకి ఈరోజు అంటే 19th or 20th ఆ సిటీ స్లిప్ అవైలబుల్గా ఉండొచ్చు. సో మీరు లింక్ క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే యూనిట్ గివ్ యువర్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి అండ్ దెన్ యువర్ యూజర్ పాస్వర్డ్. అంటే యూజర్ పాస్వర్డ్ ఇస్ నథింగ్ బట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్లో మీ డే, మంత్, బర్త్ ఇయర్ పెట్టి కింద ఇచ్చిన ఆ కోడ్, ఆ క్యారెక్టర్స్ని టైప్ చేస్తే యూ విల్ గెట్ ద సిటీ డీటెయిల్స్. ఏ సిటీ వచ్చిందో ఇస్తున్నారు. అయితే అగైన్ ఎగ్జామినేషన్ 3 షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు. ఒకే రోజు 3 షిఫ్ట్స్ ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9 o'clock స్టార్ట్ అవుతుంది. సెకండ్ షిఫ్ట్ 12:45, థర్డ్ షిఫ్ట్ 4:30 PM. సో ఒకే రోజు 3 షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు. అంటే మేబీ అప్లికేషన్స్ చాలా వచ్చాయి, దానివల్ల 3 షిఫ్ట్స్ కండక్ట్ చేయడం వస్తుంది. సో 3 షిఫ్ట్స్కి డిఫరెంట్ పేపర్ ఉంటుంది. పేపర్ నార్మలైజ్ చేయడం జరుగుతుంది. నార్మలైజ్ చేయడం అంటే ఎవరికి టఫ్గానో ఈజీగానో వచ్చినా అందరినీ ఈక్వలైజ్ చేయడాన్ని నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. యూజువల్గా ఏదైనా ఒక ఎగ్జాము 2 లేదా అంతకన్నా ఎక్కువ షిఫ్ట్లో కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారు. సో ఇది డీటెయిల్స్. బట్ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. ఈరోజు సిటీ డీటెయిల్స్ వచ్చి ఇంకొక 1 weekలో హాల్ టికెట్స్ అవి రిలీజ్ అవుతాయి. 9 o'clock ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 7:30 నుండి అలౌ చేస్తాం. 8:30 కల్లా డోర్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు. అంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ½ an hour ముందే ఉండాలి. 10 days ముందే ఎందుకు సిటీ గురించి ఇంటిమేషన్ ఇచ్చారంటే రిజర్వేషన్స్ ఇవన్నీ చేసుకోండి. ఒకవేళ దూరమైన ప్లేసెస్లో వస్తే రిజర్వేషన్ అది చేసుకోవడానికి ఇచ్చారు. ఐ థింక్ చాలామందికి అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల సెంటర్స్ ఎక్కువే వచ్చినట్టున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఈవెన్ విశాఖపట్నం కూడా చాలామందికి సెంటర్ వచ్చింది. సో నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వల్ల ఈ అడ్వాంటేజ్ అంటే ఆ పర్టికులర్ సిటీలో సెంటర్ని కూడా పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇట్. ఎవరికైనా సిటీ గురించి ఇన్ఫర్మేషన్ లేకపోతే డియర్ క్యాండిడేట్, సిటీ స్లిప్ ఇస్ నాట్ లైవ్ ఎట్ ఫర్ యువర్ అప్లికేషన్. ఎట్ అంటే ఇంకా మీది లైవ్లో రాలేదు అని అర్థం. అంటే వాళ్ళు చెప్పినట్టు 10 days ముందు సిటీ గురించి డీటెయిల్స్ ఇస్తారు. ఒకవేళ మీ ఎగ్జామ్ 29th or 30th ఉంటే 18th రోజు లింక్లో ఉండకపోవచ్చు. బట్ స్టిల్ ఇట్ విల్ బి లైవ్ టుడే ఆర్ టుమారో. డోంట్ వరీ అబౌట్ ఇట్, యూ విల్ గెట్ ఆల్ ఆఫ్ దమ్. సో సిటీ కూడా వచ్చేసింది. ఇంకొన్ని రోజుల్లో హాల్ టికెట్ కూడా వస్తుంది. ఐ హోప్ దిస్ విల్ బూస్ట్ యువర్ ప్రిపరేషన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.